సమయం టీవీ. మూసీ నది ప్రక్షాళన వలన ప్రజలందరూ ఇబ్బందుల పాలవుతున్నారని ప్రజల తరపున ప్రజాప్రతినిధులంతా కూడా ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మూసీ నది ప్రక్షాళన చేయడం వల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి? అసలు ఇంతవరకు ఏది జరగలేదండి. అసలు అక్కడ క్లీనింగ్ కానీ ఏది కానీ జరగలేదు. కేవలం న్యూస్ మాత్రమే చెప్తున్నారు. ఆ న్యూస్లో ఏంటంటే ఒక క్లారిటీ లేదండి మన ప్రభుత్వానికి. తప్పుదో పట్టించే న్యూస్ పెడుతున్నారు. అక్కడ ఉండేది కేవలం మధ్యతరగతి కుటుంబాలు. పైన అప్స్ట్రీమ్ ఏదైతే అంటారో ఫేస్ 1లో మధ్యతరగతి దాదాపుగా వచ్చేసి 1200 ఇల్లులు ఉన్నాయండి. 1200 ఇల్లులు, ఒక 12 కాలనీలో 1200 ఇల్లులు ప్లస్ అపార్ట్మెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళందరూ మధ్యతరగతి కుటుంబాలు, ఈఎంఐలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, టీచర్స్ వీళ్ళందరూ ఉన్నారండి. వీళ్ళకి ఏంటంటే ప్రతిరోజు ఒక్కొక్క న్యూస్ వస్తుంటుంది. వాట్సాప్లో, న్యూస్ పేపర్స్లో, లైవ్ టీవీలలో ఇలా వస్తుంటుంది. మీ ఇల్లు కూల్చేస్తారంట అంటే మీకు ఎలా అనిపిస్తుంది? మీరే చెప్తున్నాం కదా, ఎలా అనిపిస్తుంది? ఏంటి లీగల్గా కట్టుకున్న వాళ్ళకి ఇలా వచ్చేస్తారంట? ఎవరు వచ్చి ఏం మాట్లాడేం లేదు. ఒక గవర్నమెంట్ ఆఫీషియల్ వచ్చి మా కాలనీలో వచ్చి ఇలా జరుగుతుంది, మేము ఇలా చేస్తున్నాము, దీంట్లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తున్నాం, మీకు ఇది ఓకే అంటే మేము ముందరికి వెళ్తామనేసి ఒక్కరు కూడా వచ్చి అడగలేదు. వాళ్ళకి వాళ్ళు మా ఇళ్ళ గురించి వాళ్ళ డెసిషన్స్ తీసేసుకుంటున్నారు. ఆ డెసిషన్ తీసుకునే హక్కు మీకు లేదు. మేము కూడా లీగల్గా ఫైట్ చేయాలని అనుకుంటున్నాం. ఈ విషయం ఇప్పుడు మీకు తెలియలేదు అంటున్నారు, న్యూస్ పేపర్ ద్వారానే మీకు తెలిసింది. మరి ఇప్పుడు భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మరి మీ నుంచి ఎటువంటి రియాక్షన్ అన్నది ఉండబోతుంది? ప్రస్తుతానికి భవిష్యత్తు అంటే మేము దాని గురించే వచ్చాము. మా ఇల్లు మేము కాపాడుకోవడానికి మేము అందరికీ ఇప్పుడు గత 1.5 year నుంచి మేము ఇలా జరుగుతుంది. మాది ఒక కార్సాడ్ అని అసోసియేషన్ ఉందండి. అక్కడ ఉన్న ఇళ్ళ కాలనీస్ అందరం కలిసి మేము ఒక అసోసియేషన్ ఫామ్ చేసాం. మేము అందరం ఒక చోటుగా ఒక యూనిట్గా కట్టుబడి ఉన్నామండి. ఇప్పుడు దీనిలోంచి కూడా మూసీ జనాందోళన అనేసి మనం మొత్తం హైదరాబాద్ అంతా అప్ స్ట్రీమ్ నుంచి డౌన్ స్ట్రీమ్ నల్లగొండ వరకు మేమంతా అందరం ఒక యునైటెడ్గా మేము ఇప్పుడు పని చేయాలనుకుంటున్నామండి. మా ఇళ్ళని మేము కాపాడాలనుకుంటున్నాం. మాకు దాంతోపాటు మా నది పక్కన ఉన్న నది కూడా శుభ్రం కావాలి అని కోరుతున్నాం. మమ్మల్ని ఇన్వాల్వ్ చేయండి, నదితో పాటు మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేయండి అని చెప్తున్నాం. We oppose government to acquire legally purchased properties. లీగల్లీ పర్మిషన్ ఇచ్చిన వాటిని మీరు అక్వైర్ చేయడము, మా ప్రాపర్టీస్ అక్వైర్ చేసి మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్కి, ఎందుకంటే ఫాల్కన్ అనేవాళ్ళు ఏదో రిపోర్ట్ ఇచ్చారు, రిపోర్ట్ అప్రూవల్ ఏమంటారు దాన్ని, ఆ రిపోర్ట్ ద్వారా మాకు తెలిసింది ఏంటంటే దే వాంట్ టు అక్వైర్ అవర్ ల్యాండ్స్, అవర్ ప్రాపర్టీస్ అండ్ గివ్ ఇట్ టు సమ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ విచ్ వీ అపోజ్ ఇట్. గవర్నమెంట్ కనుక చిత్తశుద్ధి నిజాయితీ కరెక్ట్గా ఉంటే, ప్రజల బాగోగులు కోరుకునే గవర్నమెంట్ అయితే కనుక వాళ్ళు మూసీని క్లీన్ చేయండి. మీరు చిత్తశుద్ధితోటి పని చేయండి. ఆ నది వెంబడి ఉండే ప్రజల్ని భాగస్వాములు చేయండి. ఎందుకంటే ఇప్పుడు రాజరికం కాదు, ఇట్ ఈస్ డెమోక్రసీ. డెమోక్రసీ మీన్స్ ప్రజలని వాళ్ళ ఒపీనియన్స్ తీసుకోవాలి. ప్రజల ఒపీనియన్స్ తీసుకోకుండా మీరు ఎక్కడనో మీ సీట్లో కూర్చొని మేము చెప్పింది మీరు వినాలి అంటే పీపుల్ ఆర్ నాట్ రెడీ. దే అపోజ్ ఇట్, దే ఫైట్ ఫర్ దేర్ రైట్స్. సో మాకేంటంటే మీరు గవర్నమెంట్, ఇక్కడ ప్రజలందరూ గవర్నమెంట్కి సపోర్ట్ చేయడానికి ఉన్నారు. మీరు చిత్తశుద్ధితోటి క్లీన్ చేయండి. బట్ ఎందుకంటే వాళ్ళని భాగస్వాములు చేసి ప్రక్షాళన చేస్తే మా కోఆపరేషన్ ఉంటుంది. ఇది లేకపోతే కనుక మేము రాజరికంలాగా బిహేవ్ చేస్తాము. మేము పర్మిషన్ ఇచ్చిన పర్మిషన్లే మేము తీసేసుకొని మీకు ఏదో మా దగ్గర ₹1,00,00,000 తీసుకొని మీకు ఏదో 10 లక్షలు ఇస్తామంటే వీ అపోజిట్. పీపుల్ దే ఆర్ మోర్ వర్రీడ్ అబౌట్ దిస్. థ్యాంక్ యూ గవర్నమెంట్. రేవంత్ రెడ్డి గారికి విన్నపిస్తున్నాము, మనం రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్లీజ్ ఈ మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ని దయ చూడండి, మమ్మల్ని భాగస్వాములు చేసి మమ్మల్ని కొంచెం ప్లీజ్ సేవ్ అస్, టేక్ అలాంగ్ విత్ అస్. వీఆర్ హియర్ టు సేవ్, ఏమంటారు, కోఆపరేట్ విత్ ది గవర్నమెంట్. థ్యాంక్ యూ. ప్రక్షాళన చేయడం వలన ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి? అంటే ఇది కేవలము ప్రక్షాళనే కాదండి. ప్రభుత్వం ప్రతిపాదించినటువంటిది మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అనేటటువంటిది. దీంట్లో చాలా విషయాలు ఉన్నాయి. అయితే మొట్టమొదటిది ఏంటంటే అక్కడ ఉండేటటువంటి, అంటే మూసీ నదికి ఒడ్డుకి సమీపంలో జీవిస్తున్నటువంటి అనేక కాలనీలు ఉన్నాయి. ఈ కాలనీల ప్రజలతో ఒక సవివరమైనటువంటి చర్చ ప్రభుత్వం చేయలేదు. పైగా చాదర్ఘాటు, మలక్పేట ప్రాంతాల్లో 300కు పైన కుటుంబాలని బలవంతంగా ఖాళీ చేశారు. ఖాళీ చేసినటువంటి వాళ్ళని సరైన విధమైనటువంటి రిహాబిలిటేషన్ ఇవ్వలేదు. తర్వాత కాలనీల్లోకి
బాపుఘాట్ కావచ్చు, హైదర్ షా కోట్ కావచ్చు, ఈ కాలనీలోకి ఆ, ప్రభుత్వ ఆఫీసుల నుంచి అధికారులు వస్తున్నారు. వాళ్ళతో మాట్లాడి మీరు వెళ్ళాల్సిందే తప్పకుండా అనేటటువంటి ఒక హెచ్చరికలు చేస్తున్నారు. కానీ ఏ విధమైనటువంటి ఒక చర్చలాగా జరగటం లేదు. ఈ మొత్తం అంటే మూసి అనంటే కేవలము చాదరఘాటో లేకపోతే బాపుఘాటో కాదు, పై నుంచి కింద గ్రామాల వరకు కూడా ఉన్నటువంటి అనేక అంశాలు ఉన్నాయి. పైగా ఈ ప్రాజెక్టు పేరు మీద 4100 కోట్ల రుణాన్ని మేము ఏషియా బ్యాంక్ డెవలప్మెంట్ నుంచి మాకు శాంక్షన్ అయింది అని చెప్పి మీడియాలో విపరీతమైనటువంటి ప్రచారం ప్రభుత్వం చేస్తోంది. మేము దాని మీద ఒక ఉత్తరం రాసాం వాళ్ళకి. రాస్తే వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానము, ప్రభుత్వము ఆ ప్రాజెక్టుకి సహాయం అవసరమని ప్రపోజల్ పెట్టింది తప్పించి దాని మీద మేము ఇంతవరకు ఏ నిర్ణయము తీసుకోలేదు. మేము ప్రజల హక్కులకి భంగకరంగా ఉండేటటువంటి దాని మీద మేమేమి తీసుకోము, మీరు కూడా మీ ప్రభుత్వంతో చర్చించండి అని చెప్పి సమాధానం ఇచ్చారు. అంటే ఒక పక్కన జరుగుతున్నటువంటి విషయాల మీద అవాస్తవాలు చెప్తున్నారు, ఇంకో పక్కన ప్రజలని భయాందోళనకు గురి చేస్తున్నారు. మూసీని ప్రక్షాళన చేయటం వల్ల కింద గ్రామాలు ఉపయోగపడతాయి అని చెప్తున్నారు, కానీ కింద గ్రామాలకి ఏ రకమైనటువంటి సమాచారం వెళ్ళట్లేదు. ఇంత అంటే దాదాపు 1.5 సంవత్సరం నుంచి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక నిర్లక్ష్యపూరితమైనటువంటి వైఖరి ఏదైతే ఉందో, అంటే ప్రజలని భాగస్వామ్యం చేసుకోకుండా, నది అనేటటువంటిది ప్రజలతో సంబంధం లేకుండా ఉండదు. నది ప్రజలు నదికి వ్యతిరేకంగా ఉన్నారు, ప్రజలే కాలుష్యం చేస్తున్నారు అనేటటువంటి దాన్ని కూడా ప్రచారం చేస్తున్నారు. కానీ నది కాలుష్యం అవటానికి, ముఖ్యంగా మూసీ నది కాలుష్యం అవ్వటానికి ఫార్మాస్యూటికల్ కంపెనీల నుంచి, పారిశ్రామిక వాడల నుంచి వచ్చేటటువంటి వేస్ట్ అనేటటువంటిది ఆ కాలుష్యం చాలా పెద్దది. కానీ దాన్ని ప్రజలకు బాధ్యులను చేస్తున్నారు. కానీ ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యతను ప్రజల మీదకు పెట్టడం ద్వారా ప్రజలని నేరస్తులుగా చూపించేటటువంటి ప్రయత్నం చేసి మీడియాలో ఆ రకమైనటువంటి ప్రచారం చేయడాన్ని మేము మూసీ జన ఆందోళనగా వ్యతిరేకిస్తున్నాము. మూసీ జన ఆందోళన అంటేనే అనేక సంఘాలు, అనేక కాలనీలు, ప్రజలు, సైంటిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలు అందరూ ఉన్నటువంటి ఒక మూవ్మెంట్ ఇది. ఇప్పటికి మేము ప్రభుత్వాన్ని ఏమడుగుతున్నా అంటే, ఇప్పటికైనా కనీసం మమ్మల్ని కూర్చొని మాట్లాడండి. మమ్మల్ని కాకుండా ప్రజల్ని, మీ అధికారుల బస్సులకు రమ్మనండి. ఏం చేస్తున్నారు మీరు? ఇది మూసీ సుందరీకరణ, మూసీ రీకన్స్ట్రక్షనా, మూసీ పునర్నిర్మాణం ఏంటిది అసలు? తర్వాత మరి దానికి ఒడ్డు మీద ప్రజలకి ఏం సంబంధం? మేము అడిగేది బేసిక్గా అసలు మూసిని కాలుష్యం చేస్తుందంతా కూడా పైన ఇండస్ట్రీస్, వాళ్ళతో మాట్లాడలేదు మీరు. ఆ ఇండస్ట్రీస్ కట్టడి చేయడం లేదు. ఆల్రెడీ 400 మందిని ఇక్కడ షిఫ్ట్ చేసేస్తున్నారు. ఏంది ఇది? ఈ ప్రాజెక్ట్ కూడా మాకు చెప్పండి అని అడుగుతున్నాం మేము. ఒకవేళ ప్రభుత్వం వినకుంటే మేము లీగల్ చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం వినకుంటే ఇప్పటికైనా డిపిఆర్ లేదండి. డిపిఆర్ ఏ ప్రాజెక్ట్ అయినా దానికి డిపిఆర్ అని తయారు చేస్తారు. ఆ డిపిఆర్ లేకుండానే ఈ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఒక ఎన్జిఓ, ఒక కన్సల్టెంట్ ఎవరో మాకు తెలియదు, ఆయన ఎంత డబ్బు తీసుకునే మాకు తెలియదు, ఆయన ఇక గవర్నమెంట్ సింబల్ తోటి, తెలంగాణ ప్రభుత్వం సింబల్ తోటి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చినాడు. ఫీజిబిలిటీ, సాధ్యాసాధ్య రిపోర్ట్ అని దాంట్లో కొన్ని బేసిక్ అంశాలు రాశాడు. అది పైన హైదర్ షా కోర్టు నుంచి స్టార్ట్ అవుతుందని, ప్రస్తుతానికి 11 కిలోమీటర్లు వస్తుందని, ఏదో 467 ఇండ్లు పోతాయని అదంతా రాస్తున్నాడు. మాకేం తెలియదు, ఎవరితో మాట్లాడలేదు, ఏమీ లేదు. అది ఏంటి అనేది మేము అడుగుతున్నాం. అట్లాగే ఏ ప్రాజెక్ట్ అయినా ప్రజలతో చర్చించాలి కదా. ఈ ప్రాజెక్టులో దాదాపు 4 లక్షల మంది ఎఫెక్ట్ అవుతున్నారు. కింద 76 గ్రామాలు. ఆ గ్రామ ప్రజలు వాళ్ళు మాట్లాడినారు. ఏంటిది అసలు మేమందరం కోరుకునేది, వాళ్ళు అక్కడ చివరి సూర్యాపేట ప్రాజెక్ట్ నుంచి ఇక్కడ వరకు దాదాపు 76 కిలోమీటర్లు మేము కోరుకునేది ఏంటంటే, ఈ మూసీ నది శుభ్రం చేయండి. దాన్ని మీరు పేరేమైనా పెట్టండి, శుభ్రం చేయండి. శుభ్రం చేయడానికి మీరు చర్యలు ఏం తీసుకుని చెప్పండి. దాంట్లో మా సూచనలు ఇస్తాం. మేము ఏదైనా ఇబ్బందికరమైన విషయాలు ఉంటే వాళ్ళని కన్విన్స్ చేస్తాం. మేము వద్దడం లేదు కదా, కానీ ఏం చెప్పడం లేదు. రోజుకోమంటే మాట్లాడుతున్నాం. అది మేము చెప్పేది.